తిరుమలలో మొట్టమొదటిసారి అంటే తుఫాను అక్కడ వచ్చినటువంటి తమిళనాడులో వచ్చినటువంటి తుఫాను ఇంపాక్ట్ తిరుమల మీద బాగా ప్రభావం చూపెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలకమైన నిర్ణయం తీసుకుంది. పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేయాలని నిర్ణయించింది. ఇంకోవైపున అటు తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. 3 సెంటీమీటర్ల మేర గేట్లు కూడా ఎత్తారు. పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసిన నేపథ్యంలో తిరుమల భక్తులు సహకరించాలని టీటీడీ పాలక మండలి అధికారులు కోరారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. కొండల మీద నుంచి అంటే తుఫాన్లు, వరదలు, వర్షాలు వచ్చినప్పుడు కొండల మీద నీళ్లు పడితే ఆ నీళ్లు ఆ కొండల్లో చివరికి జాగ్రత్తగా ఎత్తుక్కుంటూ వీటికి వస్తూ ఉంటాయి. అక్కడే పబ్లిక్ స్నానాలు చేసేటటువంటి ప్రాంతాలు ఏ విధంగా నిండుతున్నాయి అన్నటువంటిది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఆ ప్రాంతాల్లో స్నానాలకు పోవద్దని చెప్పేసి కోరుతున్నారు. దర్శనం చేసుకుని వెళ్ళాలని సూచిస్తున్నారు.